ముందుగా ఈ టీవీ చూసే ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి శ్రావణ మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువుకి శ్రావణ మాసం అంటే ఎంతో ప్రీతికరమైన రోజులుగా కూడా గుర్తిస్తూ ఉంటాము. మరి శ్రీ మహావిష్ణువుకు సంబంధించి శ్రావణ మాసంలో ప్రత్యేకతలేంటి? ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవడానికి ఇప్పుడు మన హిట్ టీవీ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు నాగమణి గారు. మరి నాగమణి గారు చక్కగా చెప్తారు కదా, చక్కగా వివరిస్తారు కదా. అందుకే ఈ విశిష్టత కూడా తెలుసుకుందాం. మరి అమ్మ నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. బాగున్నారు. ఎందుకంటే శ్రావణ మాసం వచ్చింది. శ్రావణ మాసం వచ్చింది అంటే అందరు మహిళలకు కూడా శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన ప్రత్యేకమైన రోజులుగా వాళ్ళందరూ కూడా భావిస్తారు కాబట్టి ఎంతో పవిత్రంగా పూజలు చేస్తారు. అందులో శ్రీ మహావిష్ణువుకి శ్రావణ మాసం అంతా ప్రతిరోజు చేస్తూనే ఉంటారు. అవును. అందుకు మరి ఈ శ్రీ మహావిష్ణువుకి సంబంధించి శ్రావణ మాసంలో ఇంకా ప్రత్యేకమైన వ్రతాలు కానీ ప్రత్యేకమైన రోజులు కానీ ఏమున్నాయంటారు? తప్పకుండా అమ్మా. ముందుగా హిట్ టీవీని చూస్తున్న ప్రేక్షకులందరికీ వరాహ జయంతి శుభాకాంక్షలు. మీకు కూడా. అమ్మా, శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైంది ఈ శ్రావణ మాసం అనుకున్నాము. ఈ శ్రావణ మాసంలో మనకి కృష్ణాష్టమితో పాటు వరాహ జయంతి, హయగ్రీవ జయంతి ఇవి కూడా శ్రీ మహావిష్ణు అవతారాల్లో ఇవి కూడా ఉన్నాయి కదా. ఈ 3 అవతారాలు అసలు ఈ శ్రావణ మాసంలో వచ్చినాయి. అంటే వరాహ జయంతి అంటే చాలా మందికి అవగాహన ఉంది, కానీ హయగ్రీవ జయంతి అంటే తెలియని వాళ్ళు చాలా మంది అన్నారు. అంటే మనము స్వామివారు అవతారాలు ఉన్నాయి కదమ్మా, దశావతారాలు ఉన్నాయి. దశావతారాల్లో వరాహ రూపంతోనూ ఉద్భవించారు. హయగ్రీవ రూపం అంటే మన గుర్రం మొహంతో ఉంటారు, ఆ రూపంతో ఉద్భవించారు. కృష్ణాష్టమి కూడా మనం చేసుకుంటున్నాం. ముందుగా వరాహ జయంతి వస్తుంది. ఈ వరాహ జయంతి రోజున యథావిధిగా శ్రీ మహావిష్ణువుని పూజ చేసుకోవటం వల్ల ఎవరైనా కూడా భూ సమస్యలు అంటే భూమికి సంబంధించిన కోర్టు వివాదాలు ఉంటాయి. దాయాదుల వల్ల కానీ, స్నేహితుల వల్ల కానీ, ఏదన్నా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ కొన్ని సమస్యల్లో ఇరుక్కుని ఉంటారు. భూమికి సంబంధించిన వివాదాలు. వాళ్ళు ఈ సమస్యల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా, లేదు ఏదైనా ఒక కార్యాన్ని మనం సాధించాలి, ఏదైనా ఒక ఇండస్ట్రీ స్థాపించాలి, లేకపోతే ఏదైనా ముఖ్యమైన ఏదైనా పైన ఎలా అంటేనమ్మా రాజకీయ నాయకులు ఏదైనా ఒక రాజకీయ పార్టీ పెట్టాలన్నా, రాజకీయ పదవిలో ముఖ్యంగా పైకి ఎదగాలన్నా, అంటే పట్టుదల కలిగిన ఒక అంటే భారమైన పనులు, భారం కదా వరాహం అంటే, అట్లాంటి పనులు ఏవైనా ఉన్నాయంటే అవి మనం చక్కగా చేసుకోవాలి అని అంటే స్వామివారి అనుగ్రహం కావాలి. అనుగ్రహం కావాలి. కాబట్టి ఈ వరాహ జయంతి రోజున ఎవరైతే ఈ కోర్టు సమస్యలు, భూమికి సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్ళు వరాహస్వామిని ఆరాధన చేసి శ్రీ మహావిష్ణువు రూపంతో యథావిధిగా వాళ్ళకి ధూపదీప నైవేద్యాలు సమర్పించి బ్రాహ్మణ్ణి నియమించుకుని ఈ వరాహ జయంతిని ఎవరైతే చేసుకుంటారో ఇటువంటి ఈతి బాధల నుంచి వాళ్ళు బయటపడతారు. ఓకే. అంటే ఈ వరాహమూర్తికి విష్ణుమూర్తికి సంబంధం ఏంటంటే, వరాహ అవతారం ఎత్తారు కదమ్మా. ఓకే, విష్ణుమూర్తి ఇంకొక అవతారమే వరాహ అవతారం ఎత్తారు కదా. కాబట్టి ఈ మనకి స్వామివారి అవతారాలు ఎన్ని? దశావతారాల వరాహ అవతారం ఒకటి కదా. అందులోనూ ప్రత్యక్షంగా మనకి విశాఖపట్నంలో ఉంది కదా సింహాచలం, వరాహ రూపంలో ఉంది కదా. అక్కడికి వెళ్ళి కూడా మీరు స్వామివారి దర్శనం చేసుకోవటం వల్ల కానీ, ఆ స్వామివారికి అర్చన చేసుకోవటం వల్ల కానీ, లేకపోతే మీ ఇంట్లో వరాహ రూపంగా ఉన్న స్వామిని ఫోటో కానీ ఏదైనా పెట్టుకుని బ్రాహ్మణ్ నుంచి వ్రతం చేసుకుని పూజ చేసుకోవటం వల్ల ఈ కోర్టు సమస్యలు నుంచి ముఖ్యంగా బయటపడతారు. తర్వాత ఇదైనా 4 రోజులకే మనకి హయగ్రీవ జయంతి కూడా వస్తుంది. శ్రీ మహావిష్ణు అంశంలోనే హయగ్రీవ రూపం అన్నమాట. హయగ్రీవ రూపం గుర్రం మొహంతో ఉంటారు స్వామి. ఈ హయగ్రీవ రూపంతో ఉన్న హయగ్రీవ స్వామి ప్రధానంగా ఏంటంటే విద్యకి అధిపతి. విద్యకు సకల విద్యలు మనకి రావాలి అని అంటే, మీరు ఇంజనీర్గా కానీ, డాక్టర్గా కానీ, ఏదైనా సరే ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన ఉద్యోగాలు మీరు ఏదైనా సంపాదించాలన్నా, ఉన్నత చదువులు చదువుకోవాలన్నా, ఒక సైన్సిస్టులు కావాలన్నా, ఏది కావాలన్నా హయగ్రీవ ఆరాధన తప్పకుండా చేసి తీరాలి. చేసి తీరాలి. జ్ఞానానందమయం దేవం
ఇంకొకటి ఏంటంటే బుద్ధి మాందల్యం ఉంటుంది కొంతమందికి, అంత మందగోడిగా ఉంటారు కదమ్మా, వాళ్ళకు కూడా పరివర్తన వచ్చి ఒక చురుకుదనం రావాలన్నా కూడా హయగ్రీవ జయంతి తప్పకుండా చేసి తీరాలి. అలాగే మరి వరాహమూర్తి జయంతి రోజు కూడా, వరాహ జయంతి రోజు కూడా జరిపించుకోవాలి కాబట్టి ప్రత్యేకంగా వరాహ జయంతికి సంబంధించి ఏమైనా మంత్రోపదేశం ఉంటే? దానికి కూడా అంటే అది మనం కోర్టు సమస్యలు కానీ రుణ బాధలు కానీ అవి ఉన్నాయి కదమ్మా. ఓం శ్రీం హ్రీం క్లీం వరాహ రూపాయే నమః మమ సకల కార్యాన్ని శీఘ్రమే సాధయ అనని, మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్యని ఈ మంత్రాన్ని జోడించుకుని చేయండి. తప్పకుండా అమ్మ, మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో వచ్చే విష్ణుమూర్తి విశిష్టతలన్నీ కూడా మాకు వివరించినందుకు ప్రత్యేకంగా మా హిట్ టీవీ ప్రేక్షకుల ద్వారా, మా ద్వారా కూడా మీకు హృదయపూర్వక నమస్కారం.